Hi guys, welcome back to brand new video. ఏంటంటే ఈ వీడియో చేయడం కోసం అయితే పొద్దు నుంచి వెయిటింగ్ అనమాట. ఏంటంటే కల్కి 2898 AD మూవీ దగ్గర నుంచి అయితే అఫీషియల్ ట్రైలర్ రావడం అయితే జరిగిందనమాట. అసలు ట్రైలర్ ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి చూస్తూ అయితే మాట్లాడుకుందాము. ట్రైలర్ రియాక్షన్ చేసే ముందు ఏంటంటే మన ఛానల్ అయితే ఒక గివ్ అవే రన్ అవుతుంది అనమాట. అది ఏంటంటే ఈ వీడియో చివరకు చూసి వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒక కామెంట్ అయితే చేయండి. మీలో కామెంట్ చేసిన వాళ్ళని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి 100 రూపీస్ అయితే ఫోన్పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి మిస్ అవ్వద్దు. ఇలాంటి ఇంకా డైలీ కూడా మన ఛానల్ అయితే ఉంటాయి అనమాట. ఇలాంటి రివ్యూస్ కానీ ఇవన్నీ కూడాను. అసలు ఇది ట్రైలర్ చూసిన తర్వాత నా డీప్ రివ్యూ అయితే రేపు మార్నింగ్ రాబోతుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఇంకా రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇది చూస్తూ మనం మాట్లాడుకుందాం అనమాట. గైస్ ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఏదో మొత్తం స్మాష్ అయిపోయి ఉందన్నమాట. అంటే మొత్తం అన్ని కూలిపోయి ఆ విధంగా అయితే ఉందన్నమాట. ఇక మనం శ్రీకృష్ణ పరమాత్మ అయితే చూడొచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి అలా శంఖం ఊతూ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాడు అనమాట. గైస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వరల్డ్ అంటే ఈ ప్రపంచంలో మొదటి నగరం అని చెప్పేసి వచ్చిందనమాట. అంటే ఆ మొదటి నగరంలో ఏం జరిగింది అనేది అయితే ఈ కథలో ఉండబోతుందని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ నగరంలో చివరి నగరం అదే ఈ ప్రపంచంలో చివరి నగరం ఏది అంటే అది వచ్చేసరికి మనకి కాశీ అంట. ఇంకోటి ఇక్కడ మనకి కాశీ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం. గైస్ ఇక్కడ మనం చూడొచ్చు ఏంటంటే మనకి వీళ్ళు అంటే భూమి మీద ఉన్న వాటిని తీసుకెళ్ళిపోవడం కోసం అయితే మనకి వీళ్ళు రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనకి నాకు తెలిసి ప్రభాస్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారు వీళ్ళు. గైస్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ భూమి మీద ఉన్న ప్రజలను కనుక కాపాడాలంటే ఎవరు ఒకళ్ళే అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆ ఒకళ్ళు వచ్చారంటే అది దాదాపు 6000 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. అంటే 6000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకి అక్కడ కలికి అనేటువంటి వ్యక్తి అయితే మనకి భైరవ అనేటువంటి వ్యక్తి అయితే అక్కడ ఉన్నాడు అనమాట. గైస్ చూడొచ్చు తను వచ్చే సమయం అయింది అని కూడా చెప్తున్నారు అనమాట. వామ్మో గైస్ ఇక్కడ మన క్యారెక్టర్లు కానవచ్చు డైలాగ్స్ కానవచ్చు చూడొచ్చు అనమాట. మనకి ప్రభాస్ గారు మదర్ క్యారెక్టర్ అయితే వీళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూస్ అయితే చేస్తున్నారు. గైస్ ఇక్కడ మనం చూడొచ్చు ప్రభాస్ అన్న లుక్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి మనకి బుజ్జితో అయితే మన ప్రభాస్ గారు అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. గైస్ ఈ షార్ట్ లో ఏంటంటే మనకి ప్రభాస్ ని ముగ్గురికి వెళ్ళి చూపించారనమాట. అసలు దీంట్లో నిజంగానే ముగ్గురు ఉన్నారా అంటే ఇంకో డౌట్ రావచ్చు. ముగ్గురు అయితే ఉండరు అనమాట. మనకి ఏంటంటే తన ఇన్నర్ ఫీలింగ్ అయితే అక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. గైస్ ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఆ యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ చూపించడం అయితే జరిగింది అనమాట. భైరవ లెట్స్ గో అని చెప్తుందంటే ముందుగానే వచ్చేటువంటి వాటిని ఏంటంటే మనకి పసిగట్టి మనకి ఇక్కడ భైరవ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. గైస్ ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. మనకి మోడ్యులేషన్ కానీ ఈ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట.
గైస్ ఇక్కడ మనం చూడొచ్చు ప్రభాస్ అయితే ఇప్పుడు వచ్చి ఎలాంటి యుద్ధాలు ఓడిపోలేదని చెప్తున్నాడు అనమాట. కానీ పక్కనటువంటి ఒక పిల్లోడు ఏంటంటే యుద్ధం మళ్ళీ మొదలయ్యేటట్టుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే మనకి బిఫోర్ అంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా అక్కడ యుద్ధం జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ఎప్పుడు ఆల్రెడీ ఒకసారి అక్కడ యుద్ధం అయితే జరిగి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ యుద్ధం అయితే జరగబోతుంది అని చెప్పేసి అయితే ఆ డైలాగ్ ఒక ఉద్దేశం అనమాట. గైస్ ఇక్కడ మనం చూడొచ్చు వెపన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే అన్ని ఆటోమేటిక్ సిస్టమ్తో అన్ని అడ్వాన్స్డ్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర వెపన్స్ ఇవన్నీ కూడాను. కల్కి ట్రైలర్ మనకి కల్కి అని చెప్పేసి రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ మనకి బుజ్జి నుంచి మనకి భైరవ్ అయితే ఎలా ఎగురుతున్నాడు అనమాట. మనకి వచ్చేసరికి జూన్ 27వ తారీఖున అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుందని చెప్పేసి వీళ్ళైతే మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇంకా ఫైనల్ నా విషయం వచ్చినట్లయితే ఇది ట్రైలర్ మొత్తం కూడా నాకైతే చాలా బాగా నచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఏంటంటే దీంట్లో మనకి భైరవ లుక్స్ కానివ్వచ్చు ఆ యొక్క డైలాగ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి అనమాట. కానీ నాకు అక్కడక్కడ కొద్దిగా బాహుబలి చూసినటువంటి ఫీలింగ్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఏంటి స్క్రీన్ మీద ప్లేన్ చేయలేదు వీడియో అనుకోవచ్చు, కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వదు అనమాట. కాబట్టి వీడియో అయితే మీకు స్క్రీన్ మీద ప్లే చేయట్లేదు. ఎంతవరకు చూసారంటే ఒక లైక్ చేయండి. రేపు పొద్దున్న డీప్ రివ్యూ రాబోతుంది దీని మీద. అంటే కొన్ని డౌట్స్ అయితే నాకు రేజ్ అయినాయి అనమాట ఈ వీడియో మీద. కాబట్టి డౌట్స్ అని కూడా రేపు అయితే నోట్ చేసుకుని మీ అందరికి వీడియో అయితే చెప్తాను. అంతకంటే ముందు వీడియోకి ఒక కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. నాకు ఎవరు కామెంట్ అయితే ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను, వాళ్ళు లైక్ చేసారు లేదో చూస్తాను. వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా 100 రూపీస్ అయితే ఫోన్ పే అయితే చేస్తాను అనమాట. అంటే మోర్ వీడియోస్ కోసం వీడియో ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అది ఫాలో అయిపోండి. ఎందుకంటే మోర్ వీడియోస్ అంటే ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెడతాను అనమాట. కాబట్టి ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి. అంటే మోర్ వీడియోస్ కోసం వీడియో ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல